సేపట్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే దీని నుండి పూర్తిగా బయటపడొచ్చు? సో స్ట్రోక్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవటం వల్ల బ్రెయిన్లో రక్త ప్రసరణ లేక స్ట్రోక్ వస్తుందండి. సో స్ట్రోక్ వచ్చినప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోయి మెల్లగా బ్రెయిన్లో కణాలు అనేది డెత్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే స్ట్రోక్ యొక్క ట్రీట్మెంట్ ఏంటి అంటే రక్త ప్రసరణ అనేది మళ్ళీ బ్రెయిన్కి అందేటట్టు చేయటం అనేది స్ట్రోక్లో ట్రీట్మెంట్. సో అది ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఏరియా ఆఫ్ బ్రెయిన్ని మనం డ్యామేజ్ కాకుండా కాపాడవచ్చు. సో ఫస్ట్ 4.5 అవర్స్లో కనుక రీచ్ అయితే హాస్పిటల్కి ఇమీడియట్గా థ్రాంబోలైసిస్ అంటే ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చండి. ఆ ఇంజెక్షన్ ఇస్తే క్లాట్ డిజాల్వ్ అవుతుంది ఆర్ క్లాట్ మెత్తబడుతుంది. దానితోటి ఏంటి అని అంటే బ్లడ్ వెజల్స్లోంచి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి బ్రెయిన్ అనేది డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. 4.5 అవర్స్ అంటే ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది. బట్ 4.5 అవర్స్ వరకు ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే 24 అవర్స్ వరకు కూడా క్లాట్ రిమూవల్ అని చెప్పేసి ఒక థెరపీ చేయొచ్చండి. క్లాట్ రిమూవల్ అంటే తల లోపలికి వైర్స్ పాస్ చేసి ఎలాగైతే హార్ట్కి స్టెంట్స్ కానీ అలాంటివి వేస్తామో ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి, అలాగే తల లోపలికి క్యాథెటర్స్ పాస్ చేసి చిన్న చిన్న వైర్స్ లాంటివి పాస్ చేసి ఆ క్లాట్ అనేది ఐడెంటిఫై చేసుకుని ఆ ఐడెంటిఫై చేసినటువంటి క్లాట్ని రిమూవ్ చేస్తే బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అప్పుడు కూడా మన తల లోపల సెల్స్ అనేవి చనిపోకుండా మనం కాపాడవచ్చు. సో దట్ దే విల్ హ్యావ్ క్విక్ ఇంప్రూవ్మెంట్.